గుడ్ మార్నింగ్ మై హలో నమస్తే అస్సలాము అలైకుమ్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ వ్లాగ్లో వచ్చేసరికి మేము మటన్ బిర్యానీ వండుకుంటున్నాం. మొన్న బక్రీద్కి వండలేదు కదా, ఎండకి పడిపోయాం తెలుసు. నిన్నేమో ఊరు వెళ్ళాము, అందుకనే ఆ మటన్ ఈరోజు బిర్యానీ వండేస్తున్నాం. అన్నీ తెచ్చేసుకున్నాం, కూరగాయలు కావాల్సిన షామియానా అన్నీ తెచ్చేసుకున్నాం. ఇంకా ప్రిపేర్ చేయడమే స్టార్ట్. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు, చేద్దాం. డేక్ష ఎక్కిచ్చేసాం. ఇవన్నీ తగలడిపోతాయేమో అట్టపెట్లు, అట్లా లాగేద్దాం. ఎప్పుడు కట్టి పొయ్యిల మీద ఉండేవాళ్ళం, ఈసారి గ్యాస్ మీద వండుతాం, త్వరగా అయిపోద్దని. చూద్దాం ఎలా వస్తుంది. వాటికి కావాల్సినవి అన్నీ కట్ చేసేసారు. ఉల్లిపాయలు, టమాటాలు, మధ్యలో ఏగలు ఒకటి. బయట వంటలు వండే వాళ్ళు ఎవరు లేకుండా మేము మాత్రమే పెద్ద వంట చేయడం ఫస్ట్ చూద్దాము. ఫస్ట్ ఆయిల్ వేస్తున్నాం, అందులో నెక్స్ట్ నెయ్యి. మేమే వండేసామంటే ఎవరైనా వండొచ్చు. నెక్స్ట్ అందులో నెయ్యి వేస్తున్నాం. నెక్స్ట్ అందులో దాల్చిన చెక్క, అనాస పువ్వు, మొత్తం మసాలాలు, మనకి లవంగాలు, యాలక్కాయలు అన్నీ వేసేసుకుందాం. నెక్స్ట్ అందులో ఉల్లిపాయలు అయిపోయినాయి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేస్తున్నాం. ఇప్పుడే ఫ్రెష్గా పెట్టాం, పచ్చళ్ళ కోసం చేసింది, ఇందులో వేసేస్తున్నాం. అల్లం వెల్లిపాయ వేసిన వెంటనే కొద్దిగా కారం, ఇది కూడా మన కారం, మన పల్లెటూరు పచ్చళ్ళ కారం. మటన్ వేసేస్తాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయింది. మటన్ ఫుల్ కడిగేసుకుని ఆ మటన్ అందులో వేసేసి ఇప్పుడు ఆ మసాలాలతో పాటు మటన్ ఉడకాలి. మొత్తం మటన్ కూడా వేసేసాం. ఇందులో మటన్ కూడా ఫుల్గా ఉడుకుతుందన్నమాట. దాంతోపాటు నెక్స్ట్ ఈ టమాటాలు ఇవన్నీ వాడేయాలి. మటన్ బాగా కలిపేసాక అందులోనే పచ్చిమిర్చి వేసేస్తున్నాం. ఇందులో ఇప్పుడు పాల పెరుగు వేసుకుంటున్నాం. పెరుగు వేయడం వల్ల మనకి మంచి గ్రేవీ, మంచి ఫ్లేవర్ అన్నీ వస్తాయి అన్నమాట. పెరుగు వేసిన తర్వాత అందులోనే 1 లీటర్ పాలు కూడా వేసేస్తున్నాం. ఇది 1/2 లీటర్, ఇంకో 1/2 లీటర్ అక్కడ ఉంది, రెండు కలిపి వేసేస్తాం. ఈ గ్యాప్లో వలీగాడు లస్సీ తీసుకొచ్చాడు. థ్యాంక్స్ రా వలి. ఎంతైంది లస్సీకి? 50 రూపాయలు. పగిలిపోద్ది, ఫ్రీయేగా మనకి. చిన్న దగ్గర మాకు లస్సీ ఫ్రీ. మా దగ్గర బోల్డ్ అబ్బుతాడయ్యా. ఫ్రీ అంటే ఫ్రీ కాదు, ఇచ్చిపుచ్చుకోవాలన్నమాట. మటన్ లైట్గా ఉడికింది. ఇప్పుడు ఇందులో టమాటోతో పాటు కొత్తిమీర, అందులోనే సాల్ట్, అందులోకి సరిపడా సాల్ట్, పుదీనా ఏంటో ఎండిపోయింది, ఎండాకాలం కదా, ఇదే ఉందంట పుదీనా. ఆ పుదీనా కొంచెం ఎక్కువ వేసుకున్న టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు అవన్నీ తీసుకెళ్ళి అందులో వేసేసుకుని దెబ్బ మళ్ళీ దగ్గర మిక్స్ చేసేద్దాం. I don't think so. No. I don't think so. No. It's never ever gonna happen. తర్వాత రైస్ ఎసరు పెట్టుకోవడానికి ఇందులో సాల్ట్ వేసి అది ఎసరు వచ్చేదాకా ఉంచి, కట్టా కోసం కూరగాయలు అన్నీ వేసేసి అందులో పసుపు, కారం, ఉప్పు, కొత్తిమీర అన్నీ వేసేసి కలిపేశారు. పప్పు ఆల్రెడీ ఉడుకుతుంది. ఒకసారి కలుపుకొని గ్రేవీ అడుగంటుకుంటుంది. కొంచెం చిక్కగా కూడా అయిపోయింది. ముక్క ఇంకా అప్పుడే మనకు ఉడకదు కాబట్టి ఇందులో వాటర్ వేద్దాం. గ్రేవీ చిక్కబడిపోయిందని వాటర్ వేస్తాం అనమాట, ముక్క ఇంకా ఉడకడానికి. ఇంకొక పావు గంట అలా ఉడకనిస్తే ఉడికిపోద్ది ముక్క కూడా. 30 మినిట్స్ అయింది, ముక్క ఏమో ఉడికి సావట్లేదు. దాని నుంచి ప్రయత్నిస్తున్నాం, ఉడుకుద్దాం ఊడొచ్చేయాలంటే ఇంకొక 2 గంటలు ఉండాలి. అలాగే ఏం చేయాలో అర్థం కావట్లేదు. వెయిట్ చేస్తున్నాను. ఎంత కుక్కర్ ఎక్కడ అవుద్ది, కుక్కర్లో వేయడానికి అయిపోద్దిలే, ఒక 10 నిమిషాల్లో అయిపోయి వచ్చింది. ఈ రైస్ ఎసరు వచ్చింది, అందులో రైస్ వేసేస్తున్నాం. ఈ రైస్ ఇప్పుడు ఉడికిపోయింది, సగం ఉడికింది, 70%. ఇప్పుడు అందులో వేసేస్తున్నాం. I don't think so. No. మూత పెట్టేసాము. ఒక్క 10 నిమిషాలు, పావు గంట ఉంటే రెడీ అయిపోద్ది. ఇంకా లాస్ట్లో పైన నెయ్యి వేస్తున్నాం. వేసాక ఏం చేసుకుంటావు నెయ్యిని? అంత నెయ్యి అది చాలే సరదాగా అన్నారా, చాలు. ఒక 2.5 గంటలో 3 గంటలో కష్టపడితే ఫైనల్లీ బిర్యానీ అయిపోయింది. ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఓపెన్ చేయరా. చూస్తుంటే మాత్రం మంచి కలర్ఫుల్గా ఉంది. బాబా మొక్కరే మళ్ళీ మనం చూసిన మొక్కరా ఉంది, దాసేదాన్ని. అదిరిపోయింది. టేస్ట్ చూద్దాం. ఇంకా 4 గంటల తర్వాత ఫైనల్లీ బిర్యానీ నా ప్లేట్లోకి వచ్చింది. ఇదిగోండి ఇలా ఉంది ఫైనల్ అవుట్పుట్. ముక్క చూడండి, సూపర్ ఉడికిపోయింది. ప్రతిసారి నేనే టేస్ట్ చెప్పేసుకుంటాను, అందుకే ఈసారి వలీగాడితో చెప్పిద్దాం. తినేసావేట్రా? బాగుంది. ఆ గదిలో నుంచి అక్కడి నుంచి రాగానే గదిలోకి స్మెల్ అయితే పీక్స్ మామూలుగా లేదు. టేస్ట్ ఎలా ఉంది? మొక్క చాలా మెత్తగా ఉడికింది, బాగా ఉడికింది. మెత్తగా అంటే చాలా బాగా ఉడికింది.
బా పీక్స్ ఒకటి చెప్దాం అనుకుంటున్నా. ఏంటి? ఇది ముస్లిమ్స్ బిర్యానీ, పలుకులో కమ్మదాం, అదిరిపోయింది. కట్ట ఏ కట్టాయి అవి వేసారా కట్టాలా? వేయలేదురా, మర్చిపోయాం. ఏ వండేసిన తర్వాత గుర్తొచ్చింది వేయలేదు. లేకపోతే ఎలారా, టేస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? సాంబార్లా ఉంటుంది. బా వేడిగా ఉంది. సూపర్. బెల్లం వేసారు కదా గట్టిగా, వెలిసిపోతుంది. సూపర్ ఉంది. మా వాడు చాలా హైప్ ఇచ్చాడు, నేను తింటాను. ఇదిగోండి రైస్లో పీస్ పెట్టుకుని, రైస్ కూడా భలే మెత్తగా ఉంది. టేస్ట్ చూద్దాం. ఇంకా టేస్ట్ చూస్తున్నాను. బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. సాల్ట్ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయినాయి. సక్సెస్. పడ్డ కష్టానికి ఫలితం దక్కింది. ఇప్పుడే తినేసాము. అవతారం చూడండి ఎలా ఉందో. ఏసీ రిపేర్లు వచ్చారనమాట, రిపేర్ చేయిస్తున్నాము. రిపేర్ కాదు, చేంజ్ చేయిస్తున్నాం. కొత్త ఏసీ ఇక్కడ బిగించి ఆ రూమ్లో వచ్చేసరికి ఈ పాత ఏసీ అక్కడ పెట్టాలి. ఆల్రెడీ పైకి ఎక్కిచ్చేసాము. నేను ఇందులో ఇరుక్కుపోయాను. ఇప్పుడు బయటికి వెళ్ళిపోవాలి. అంటే హెల్ప్ చేద్దామని వచ్చాను అనమాట కుర్రోళ్ళకి. అమ్మా ఏంటి? ఏసీ బిగించే వాళ్ళు కూడా మన సబ్స్క్రైబర్లు అనమాట, అందుకనే హెల్ప్ చేస్తున్నాను. మన సబ్స్క్రైబర్లు కాకపోతే హెల్ప్ చేయనని కాదు, ఇంకా ఎక్కువ చేస్తాం. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే స్టెబిలైజర్ కొన్నాము. ఇది కొంచెం సొట్ట వచ్చింది. ఇక్కడ ఎండలో చాలా దూరం వెళ్ళి కొంటే సొట్ట వచ్చింది కదా, మార్చేయండి అని చెప్తుంది మా అమ్మ. ఎందుకు చిన్న సొట్ట పని చేయకపోతే మారుస్తా, కానీ సొట్టలకి మళ్ళీ అంత దూరం వెళ్ళి ఎందుకమ్మా మార్చడం? అసలు పెడితే కనిపించట్లేదు చూడు, నా ముఖం కనబడుతుంది. గాల్లో ఉండదు, అక్కడ గోడకుంటది. గాల్లో ఎందుకు ఉంటది? గాల్లో ఉండదు అది. ఒక సంవత్సరం వాడుకుని పర్లేదు, ఏం కదా, నేను మార్చేస్తాను. ఇప్పుడు ఇంకో హడావిడి ఏంటంటే ఈ ఏసీకి స్విచ్ పక్క గదిలో ఉంది. ఆ పక్క గదిలో నుంచి వైర్లు లాగారు. ఇప్పుడు దీనికి ఏమో ఈ గదిలోనే ఉండాలి. మళ్ళీ ఇప్పుడు ఈ గొట్టాలు ఉన్నాయి చూసారా, ఈ గొట్టాలు ఇందులో నుంచి వైరింగ్ లాగి అలా తీసుకెళ్ళి అక్కడ కనెక్షన్ ఇచ్చి అక్కడ ఎంసీబీ పెట్టాలి. తెలిసిపోద్ది. అలాగే ఆ పెచ్చులు కూడా చూసి రిపేర్ చేపిస్తే బాగుండు. ఆ పెచ్చులు చూడలేకపోతున్నాం వీడియో ఈ ఇట్లతో పాటుని. అప్పుడు మనం కొత్త ఇల్లు కూడా కట్టేసుకుంటామేమో. వెరీ గుడ్. మా పాత ఏసీ చూడండి ఎలా ఉందో, ఎంత దరిద్రంగా ఉందో. అందుకే ఇది ఇప్పుడు సర్వీసింగ్ చేపిస్తుంది, క్లీన్ చేపిస్తుంది. ఏసీకి మొత్తం బట్టలు ఇప్పేశారు, మొత్తం తీసేశారుగా. ఇప్పుడు కొడతారా నీళ్ళు? మొత్తం తీసేస్తారండి. అది కూడా మొత్తం ఏ పాటుగా పాటు తీసేశారు. ఇప్పుడు దాకా నేను హెల్ప్ చేశాను, ఇప్పుడు వలీగాడు హెల్ప్ చేస్తున్నాడు. చూపించాడు. అవును, ఇప్పుడు దాకా నేను చేశాను, ఇప్పుడు నువ్వు చేస్తున్నావు అంటున్నాను రా. అదేలే, బయట పనులు చేశాను, నేను లోపల పనులు చేశాను. ఆ లైట్ మేమే తీసాము, అది పెట్టేస్తాం. మా ఏసీలో కప్పలు ఉన్నాయంట. కప్పలు ఏమన్నా కప్పలు అయ్యో ఇంట్లో ఈ లోపల ఉందా? పిల్లలా? పిల్లలు వచ్చాయి. ఓడి అమ్మ, కప్ప పిల్లలంట. ఇదిగోండి కప్ప. ఏసీలో ఏం చేస్తున్నావు నువ్వు? అరే ఏ కూరలోనే పడిపోతుంది అని బయటికి గంటను రా. మటన్ బిర్యానీ ఇప్పుడు కాదు, ఇంకొక 2-3 నెలలు ఆగితే పాములు కూడా వచ్చేసాయి అందులోకి. కప్పలేం కర్మ. ఎందుకు అంత కష్టపడుతున్నావు ఏంట్రా? పట్టుకోసరే. నువ్వు పట్టుకోరా. పట్టుకోసి నువ్వు పట్టుకునేసారు రావద్దు. ఏ పర్లేదు, అది వద్దు. ఏది పట్టి దొరికిందా? ఇదిగోండి. అంటే అటు ఎక్కడ ఏమంటావురా? తీసుకెళ్ళి బయట వేసి ఎంజాయ్ పండగ. పడిపోయింది గుడ్డ కూడా పడేసావా? గుడ్డ ఉందిరా. ఆల్మోస్ట్ ఏసీ పని అయిపోయింది ఈ గదిలో. టీవీ కూడా ఇక్కడ పెట్టించేసామన్నమాట. పక్క రూమ్లో ఇంచి టీవీ ఇక్కడ వేయించేసాం. ఆ గదిలో ఇంచి చూడడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మనకి ఇక్కడ టీవీకి ఎలా ఉంటుంది చూడండి. ఎలా రా మరి, ముందు ఇలా పట్టుకుని ఇలా లాగితే ముందుకు వస్తుంది అనమాట. కాలితే ఇలా తిప్పుకొని చూసుకోవచ్చు, లేదంటే అలా తిప్పుకోవచ్చు. అదిరిపోయింది. మళ్ళీ జాగ్రత్త నొక్కాలి. స్క్రీన్ మీద నొక్కామంటే గీతలు పడిపోతే పాత టీవీ అలాగే పోయింది మాది. అది మా మ్యాటరు. పాపం మా ఆఫియా వాళ్ళ చెల్లి హాస్పిటల్లో ఉందన్నమాట, దానికి హెల్త్ బాగాలేదు. అక్కడికే వెళ్ళి ఇప్పుడే వచ్చాను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏసీ పని ఇవన్నీ కూడా అయిపోయినాయి. హ్యాపీగా పడుకోవచ్చు ఈరోజు. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకో వ్లాగ్లో కలుద్దు. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.